కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొదటి దశలో 8 మంది పేర్లు వెల్లడించారు. తెరాసను దీటుగా ఎదుర్కొనే నేతలకు అధిష్టానం అవకాశం ఇచ్చింది. మిగిలిన 9 స్థానాలకు ఇవాళ లేదా రేపు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచే 8 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ వెల్లడించింది. ఆదిలాబాద్ రమేష్ రాథోడ్, మహబూబాబాద్ బలరాం నాయక్, పెద్దపల్లి చంద్రశేఖర్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ మదన్ మోహన్ రావు, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్ ను రంగంలోకి దించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ లేదా రేపు ఈ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో బలమైన కాంగ్రెస్ వాదులకే అధిష్టానం అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి రమేష్ రాథోడ్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ కు మరోసారి కాంగ్రెస్ అధిష్టానం అవకాశమిచ్చింది. పెద్దపల్లి బరిలో చంద్రశేఖర్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి మరోసారి తలపడనున్నారు. జహీరాబాద్ నుంచి మదన్ మోహన్ రావుకు అవకాశం ఇవ్వగా అంతా అనుకున్నట్లే చేవెళ్ల నుంచి కొండా రెడ్డికి తొలి జాబితాలోనే చోటు కల్పించారు. సీమాంధ్ర ఓటర్ల ప్రభావం అధికంగా ఉండే మల్కాజ్గిరిలో వివిధ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డిని బరిలోకి దించారు. మిగిలిన 9 స్థానాలపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కొనసాగుతుంది. తెరాసను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ కు బదులు మరో బలమైన నేతను పోటీకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. భువనగిరి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కి పోటీ పడుతున్నారు. కీలకమైన నల్గొండ లోక్సభ స్థానం నుంచి జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. మిగతా స్థానాల్లోనూ కాంగ్రెస్ నే నమ్ముకుని తెరాస్తో బలంగా ఢీకొట్టే అభ్యర్థుల కోసం తీవ్రంగా పరిశీలిస్తున్నారు.